హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. మేము కనిపిస్తలేము. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు మా చిన్న చింటూది పప్పన్నం. అక్క నిన్ననే రమ్మన్నది కానీ ఇంకా వెళ్ళడానికి కుదరలేదు, అందుకే పొద్దున్నే పోతున్నాం. ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, హెల్ప్ చేయాలి కదా. ఉత్తప్పుడు పోయినప్పుడు ఏముండదు, మనకు అవసరానికి పోతేనే హెల్ప్ చేస్తే బాగుంటుంది. చెల్లి చిన్న పని మీద వచ్చింది. చిన్న పని ఏంది, సిరమ్మకి షూట్ ఉంటే వచ్చింది. ఇక అట్లే ఉన్నామంటే ఉన్నది. ఇద్దరం కలిసి ఇక్కడ నుండి వెళ్తున్నాం. వచ్చే వాళ్ళందరూ ఎక్కడి నుండి అక్కడికి వస్తారు. చౌటుప్పల్ బస్ స్టాండ్లో దిగినాం. ఇక నడుచుకుంటా పోదాం. చెల్ల ఫోన్ చేస్తుంది, వాడు కారు వేసుకొని వస్తాడు. వాడు వచ్చేసరికి మేమే సగం దూరం నడుచుకుంటా పోతాం. ఏమద్దులే జ్యోతి, పోదాం పా మెల్లిగా. చౌటుప్పల్ల ఇల్లు పాతకాలం ఇల్లు, బాగుంటుంది. చౌటుప్పల్ దేవరకొండలో పెద్దక్క, చౌటుప్పల్ల చిన్నక్క, ఇట్లా ఉంటాయి ఇల్లు, బాగుంటాయి. ఇది కూడా చిన్నక్క వాళ్ళ ఇల్లు, పాతది, రెంట్కి ఇచ్చేసారు. 2 పోర్షన్లు. వచ్చేసాం చిన్నక్క వాళ్ళ ఇంటికి. ఈ వీడియోస్లలో చాలాసార్లు చిన్నక్క వాళ్ళ ఇల్లు చూపించాం. చిన్నక్క మంచిగా ముగ్గేసింది. ఈరోజు ఫంక్షన్ కదా, పెంట చల్లింది, మంచి ముగ్గులు వేసుకుంది. సూపర్ సూపర్ వేసుకుంటుంది మా చిన్నక్క ముగ్గులు. హాయ్ చిన్నక్క, వెల్కమ్ టు యువర్ హోమ్. పెళ్ళికొడుక, హాయ్ 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 రా. మా పెళ్ళికొడుకుడే మరి రావాలిగా చిన్నక్క. చిన్నక్క హాయ్. మరి నీకు హెల్ప్ చేయడానికి రావద్దు? ఎట్లా ఉంటారు అట్లనే ఉంటారు మరి. హాయ్ హాయ్. అవునవును చిన్నక్క, కరెక్టే. మరి నిమ్మలంగా ఉండాలి. అందుకే మేము కూడా 5:30కి లేచి వచ్చినాం నీకు హెల్ప్ చేయడానికి. అంతే కదక్క, మరి మేము ఉంటే ధైర్యమే కదా. అంతే అంతే. టింకో హాయ్ రా. నీకు ఫోన్ చేయలేదు, చూసినావా? మరి నడుచుకుంటూ వద్దామని డిస్టర్బ్ చేయొద్దని చేయలేదురా. అక్కలే ఎక్కువ కదా అక్క, చెల్లెళ్ళు తక్కువే కదా. ఎట్లయితే మంచిగా మరి ఇవి కూడా చూసే వాళ్ళు ఉంటారు కదక్క. ఇట్లా కలిసి ఉండేది కూడా గ్రేటే కదా ఈ రోజులలో. మరి గ్రేట్. మనందరం ఎప్పుడో ఒకసారి కలుసుకునే ఎంత ప్రేమగా ఉంటాం. మరి అదే కదా కావాల్సింది. అందరూ వచ్చాక అన్నయ్య చిన్నక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళని, మమ్మల్ని అందరినీ పరిచయం చేస్తున్నాడు. ఒక్కొక్కరిని, అక్క వాళ్ళిద్దరిని, అన్నయ్యని పరిచయం చేసుకున్నాడు. నన్ను చెల్లెని పరిచయం చేశాడు. తర్వాత అమ్మని పరిచయం చేశాడు. చిన్నక్క అత్తయ్య వాళ్ళని కూడా పరిచయం చేశారు. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంక అందరం కూర్చొని ఫస్ట్ పరిచయాలు అయిపోయాక తర్వాత పెళ్ళి ఎక్కడ చేద్దాము, 16 పండుగలు ఎక్కడ చేద్దాము, బట్టలు ఎవరెవరు ఎక్కడ తెచ్చుకుందాము, నగలేం చేద్దాము అనేసి అన్నీ మాట్లాడుకున్నారు. ఇంకా పెళ్ళి అంటేనే అదే కదండి, పరిచయాలు ఫస్టు. ఒక ఇంటి సాంప్రదాయం ఇంకో ఇంటి సాంప్రదాయం కలిసేది ఇక్కడే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. అందుకే అన్నయ్య చిన్నక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి హ్యాండిల్ చేస్తున్నారు అన్నీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది, ఛాయ్లు టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 1 o'clock అయింది. అన్నంకి మళ్ళీ కొంచెం స్నాక్స్ తిందామనేసి ఫిష్ ఫ్రై, ఆనియన్, లెమన్, పల్లీలు ఇవన్నీ తింటున్నాం. వీళ్ళందరూ బ్రేక్ టైంలో మా చుట్టాలందరూ. ఏ వదిన థమ్స్అప్ అని, నాకు థమ్స్అప్ అయ్యేకి మాజాపై అదే మా సబ్స్క్రైబర్ కొత్త చుట్టాలు, థ్యాంక్ యూ సో మచ్. భోజనాలు అయిపోయాయి, అన్నీ మాట్లాడుకున్నాము. ఇంకా 4 o'clock అయిపోయింది. వాళ్ళు వెళ్తామన్నారు. సరే అనేసి ఇంకా వాళ్ళందరినీ హ్యాపీగా సాగనంపుతున్నాం. పెళ్లి వీడియోస్ త్వరలోనే వస్తాయి.